హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంతో టేస్టీ అండ్ అందరికీ ఫేవరెట్ అయిన గుత్తి వంకాయ కర్రీ ఎంత ఈజీగా చేయొచ్చో చూపిస్తానండి. కుక్కర్లోనే ఒక్క విజిల్ అయిపోయే రెసిపీ అండి. అందరూ ట్రై చేయండి. తక్కువ టైంలోనే ఈజీ రెసిపీ అండి. ముందుగా అయితే ఇలా వంకాయలు ఒకే సైజులో ఉన్నవి తీసుకోవాలి. నేనైతే ఆనియన్స్ కూడా వేస్తాను. ఇలా ఒకే సైజులో ఉండేవి రౌండ్గా ఉన్నవి తీసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ ధనియాలు వేయాలి. పల్లీలు అయితే 1 కప్పు తీసుకోవాలి. ఇంకా బ్యాడిగే మిర్చి ఉంటాయి కదా, అవి ఒక 10. చిన్నవి కారం ఎక్కువగా ఉంటాయి కదా, అవి కూడా ఒక 10 తీసుకున్నాను నేను. ఇక్కడ ఒక ½ కేజీ వంకాయలు కండి ఇది. నువ్వులు తెల్లవైన వాడచ్చు, నల్లవైన వాడచ్చు. 1 స్పూన్ నువ్వులు, ఇంకా చెక్క, లవంగం, మొగ్గ, ఉప్పు రుచికి సరిపడా. చింతపండు పులుసు అయితే 1 కప్పు తీసుకున్నాను. అల్లం, వెల్లుల్లి, కొబ్బరి కొంచెం తీసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి బాణలి పెట్టి ముందుగా పల్లీలను అయితే వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని బాగా రోస్ట్ అయ్యేలాగా వేయించుకోవాలి. ఇలా బాగా రోస్ట్గా వేయించుకోవాలి. నేనైతే దీనికి పొట్టు తీయనండి, దానిలోని విటమిన్స్ ఉంటాయి కదా, సో నేను వేస్ట్ చేయను అనమాట. అవి అలాగే యూస్ చేస్తాను. తర్వాత మొగ్గ, చెక్క, లవంగము ఈ 3 వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, ధనియాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మరి నల్లగా అయిపోకూడదు, జస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా, అప్పుడు తీసుకుంటే సరిపోతుందండి. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత మిర్చి ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసి రోస్ట్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కొబ్బరి వేసి ఫ్రై చేసి వెంటనే తీసేయాలండి. ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత బాణలి ఉన్న హీట్కి సరిపోతుందండి. అదే బాణలిలో నువ్వులు ఉన్నాయి కదా, అవి కూడా వేసి వేయించుకోవాలి. జస్ట్ 1 సెకండ్ ఇలా ఫ్రై అయితే చాలు. వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలండి. సో అన్నీ చల్లారనిచ్చుకోవాలి. వేడి మీద మాత్రం వేయకండి. సో ఇలా అన్నీ చల్లారాలి. ఇప్పుడైతే పోపు పెట్టడానికి ఇవి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, బెల్లం మిక్సీలో వేయడానికండి అది. ఇలా వంకాయల్ని ఒకే సైజులో తీసుకున్నాం కదా, వాటిని 4 భాగాలుగా చేసి పసుపు వాటర్లో వేసుకోవాలి. ఆనియన్స్ కూడా అలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వేయించిన వాటిని ఒక్కొక్కటిగా వేసుకుంటూ మిక్సీలో పేస్ట్ లాగా చేసుకోవాలి. ఫస్ట్ అయితే జీలకర్ర, ధనియాలు వేసాం కదా, చెక్క, లవంగం, ఇంకా ఒట్టిమిర్చి, ఒట్టి కొబ్బరి కూడా వేసాం కదా, అది కూడా వేసి మంచి పౌడర్లా చేసుకోవాలి. ఇలా పౌడర్ అయిన తర్వాత నెక్స్ట్ జింజర్, గార్లిక్ వేసుకోవాలి. అవి కూడా బాగా పేస్ట్ అయ్యాక బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పులుసు వేసాక బెల్లం మెత్తగా అవ్వదు, అందుకే ఇప్పుడే వేసుకోవాలి. సో ఇలా మెత్తగా అయిపోయింది కదా అంతా. ఇలా అయితే చాలండి. సో ఇప్పుడు పల్లీలు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. పల్లీలు ఇంకా నువ్వులు కూడా ఉన్నాయి కదా, నువ్వులు కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. తర్వాత బరకగా మిక్సీకి వేసుకోవాలి. ఇది మరి పేస్ట్ లాగా కూడా చేసుకోకూడదు, బరకగా ఉండాలన్నమాట. ఇలా అయితే చాలండి. ఇప్పుడు దీనికి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా కొన్ని ఆనియన్స్, 1 ఆనియన్ అయితే పడుతుంది దీనికి. తర్వాత చింతపండు రసము 1/4 భాగం వేసేయాలి. మిగిలింది అలాగే పెట్టుకోవాలి, తర్వాత వాడుకోవాలి అది. సో వేసాక ఇలా పేస్ట్ అవుతుంది. పేస్ట్ చేసుకొని ఇంకొక రౌండ్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసి అన్నీ బాగా కలుపుకొనేసి వంకాయలో స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు
సో ఇలా 4 భాగాలుగా చేసుకున్నాం కదా, దానిలో పెట్టుకోవాలి. అన్నీ ఇలా రెడీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. సో ఆనియన్స్ అయితే అలాగే వేసుకుంటామండి, దానికి ఏమి ఫిల్ చేయడం అవసరం లేదు. ఒక కుక్కర్ తీసుకున్నాం కదా, కుక్కర్లో పెట్టేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్. ఆవాలు, జీలకర్ర, ఇంకా కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, వంకాయలు పెట్టి ఇలా ఒక్కసారి కలుపుకోవాలన్నమాట. ఇంకా మిగిలిన గ్రేవీ ఉంటుంది కదా, దానికి చింతపండు రసం ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకొని ఇలా మెత్తగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత అది కూడా దానిలోకి వేయాలండి. కొంచెం పల్చగా వేసుకోవాలి, నీరు చూసుకొని ఎంత కావాలో అంత వేసుకోవాలి వాటరు. సో ఇలా ఉంటే చాలండి, జస్ట్ వంకాయ మునిగే వరకు వేసుకుంటే చాలు. ఇక్కడ టేస్ట్ చూసుకోవచ్చు మనము, ఉప్పు కారం ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే. సో ఇప్పుడు మూత పెట్టేసి ఒకే విజిల్ చాలండి. సో విజిల్ వచ్చేసింది, అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో. ఓకే, చూసారా, వేడి గుత్తి వంకాయ కర్రీ రెడీ. చాలా మెత్తగా కూడా అవ్వదండి, ఒక్క విజిల్ పెట్టామంటే చాలు, సాఫ్ట్గా అవుతుంది. మరీ మెత్తగా కూడా అవ్వదు, ఈజీగా చేసుకోవచ్చు ఇలా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.